అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ 11, 12, 13, 14, 15 తేదీల్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ సెప్టెంబర్ 11, 12, 13, 14, 15 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ తేదీల్లో ధనుస్సు రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది, కానీ మీరు గుర్తించడం లేదు. అసలు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ధనుస్సు రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. మీరు చాలా అందంగా మరియు అందమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు. అందరితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. దానివల్ల కొంతమంది నుండి దూరం అయిపోతారు. అప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ధనుసు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజులు గ్రహాల బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు అనేవి వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. కుటుంబంలో ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి శుభవార్తలు అనేవి వింటారు. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. అదేవిధంగా పూర్వం ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ 5 రోజుల్లో బాగా కలిసి వస్తుంది. వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటలో గొప్పతనం ఉంటుంది. వీరి గుండెల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరికీ మోసం చేయరు, కానీ వీరిని ఎంతమంది మోసం చేస్తారు. వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మీకు ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులు జరుగుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు రాబోతున్నాయి. ధనుస్సు రాశి వారికి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఆషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు ధనుస్సు రాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వస్తుంది. ఈ 5 రోజుల్లో ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నీ జీవితంలో కొత్తగా మారుతుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. సంపాదన పెరగడం జరుగుతుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు వారి కోరికలు నెరవేరుతాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బులు ఎక్కువగా వస్తాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు, కానీ వీరి పరిస్థితి వీరికి అనుకూలంగా ఉండదు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడతారు. అయినా వీరికి ఈ 5 రోజుల్లో ఎంతో అదృష్టం అనేది వస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే పరమాత్మ లక్ష్మీదేవి. ఈ 5 రోజులు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అదృష్టం అనేది వస్తుంది. మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అసలు ఉండకూడదు. అలాగే
గొడవలు పడకూడదు. ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి. అలాగే పూజలో 2 పిండి దీపాన్ని వెలిగించండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలనేవి జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైన డబ్బు వస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశం అస్సలు వదులుకోకండి. ధనుసు రాశి వారికి దానివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అపారమైన ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశం అస్సలు వదులుకోకండి. ఈ 5 రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో పడేయండి. ధనుసు రాశి వారు బయటికి వెళ్ళే ముందు ఇష్ట దైవాన్ని తలుసుకుని బయటికి వెళ్ళండి. దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు. ధనుసు రాశి వారికి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల ఎన్నో సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనుస్సు రాశి వారికి నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం అనేది ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వీరికి వేరే కుటుంబం అంటే చాలా ఇష్టంగా ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకుంటారు. వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు. ధనుసు రాశి వారికి చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ధనుస్సు రాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో పేదవారికి ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. కాబట్టి ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో మంచి పెద్ద అవకాశం అనేది దొరుకుతుంది. ఈ అవకాశాన్ని వదులుకోకండి. బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీ సంపాదన విషయాల్లో ఎవరికీ చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అసలు వాళ్ళు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా SK అనే అక్షరం పేరు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి.